रियासती वजीर म्यूनिसिपल एडमिनिस्ट्रेशन के नमारा ने पीपुल्स प्लाजा नेकलेस रोड पर ड्रेनेज मोरियों की सफाई के लिए लॉन्च की गई 87 सेप्टिक टैंक गाड़ियों का इफ्तिताह किया। उन्होंने कहा कि हैदराबाद में साफ सफाई के लिए खुसूसी प्रोग्राम शुरू किए गए और इन टैंकों की मदद से सड़कों पर मोरियों के बहते पानी का सदुपयोग हो जाएगा। इस मौके पर वज़ीर दाखिला महमूद अली, वज़ीर एनिमल हस्बेंड्री टी श्रीनिवास यादव, खैरताबाद के असम्बली डी नागेंद्र, हैदराबाद की मेयर जी विजय लक्ष्मी के अलावा हैदराबाद मेट्रोपॉलिटन वाटर एंड सीवरेज बोर्ड के मैनेजिंग डायरेक्टर दाना किशोर भी मौजूद थे। ఇండియా నుండి ఈ కార్యక్రమానికి మొత్తానికి బాధ్యత వహించి అనుసంధానకర్తగా వ్యవహారం చేసి ఈరోజు మనందరినీ ఒక చెట్టుకు చేర్చిన ఆస్కి నుంచి విచ్చేసిన శ్రీనివాసాచారి గారు, మాలిని గారు, ఇంకా వారి టీం మొత్తానికి, పాల్గొంటున్న హెచ్ఎండబ్ల్యూఎస్ టీం మొత్తానికి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ ప్రతినిధులకి, అదే మాదిరిగా ఈరోజు ఈ డయల్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కార్యక్రమానికి నడుం బిగించి ముందుకు వచ్చేసిన 87 ట్యాంకర్లకు సంబంధించిన ఓనర్స్కి, అందులో పనిచేస్తున్న కార్మిక మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఒక నాగరికమైన పద్ధతుల్లో పట్టణాల్లో ప్రజలు జీవించాలి, పరిశుభ్రమైన వాతావరణంలో మన పిల్లలు ఉండాలి అనే ఉద్దేశంతో చాలా రకాల కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఒక ముఖ్యమైన కార్యక్రమం గతంలో హైదరాబాద్ మహానగరంలో కానీ రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో కానీ ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ఉండేదో దాన్ని తొలగించడానికి గతంలోనే ఒక నిర్ణయం తీసుకొని మినీ జెట్టింగ్ మెషిన్స్ అని, మినీ సివర్ మెషిన్స్ అని చెప్పి దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఒక 130 వాహనాలు, జిహెచ్ఎంసీ బయట ఓఆర్ఆర్ లోపల ఉండే 25 మున్సిపాలిటీలు ఇంకా ఇతర గ్రామ పంచాయతీల పరిధిలో ఒక 89 వాహనాలు, మొత్తం కలిపి ఒక 220 మినీ జెట్టింగ్ మెషిన్స్, మినీ సివర్ మెషిన్స్ ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. అందులో మినీ ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి, పెద్ద సివర్ మెషిన్స్ కూడా ఉన్నాయి. మొత్తం కలిపి 220 వాహనాలు తీసుకొచ్చి మాన్యువల్ స్కావెంజింగ్ అనేది లేకుండా ఎవరు నాలాల్లో మన మోరీల్లో దిగి డ్రైన్ క్లీన్ చేసే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారనో, మిథేన్ గ్యాస్ పీల్చడం వల్ల ఇబ్బంది పడ్డారనో, ఇట్లాంటి కష్టాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహానగరంలో తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇందాక నేను అన్నట్టు ఒక నాగరికమైన పద్ధతుల్లో పట్టణ ప్రజలు ఉండాలి, పరిశుభ్రమైన వాతావరణం మనకు ఉండాలి అన్నప్పుడు మన సెప్టేజ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మానవ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం సవ్యమైన పద్ధతిలో కనుక ట్రీట్మెంట్ చేయకపోతే, ప్రాసెస్ చేయకపోతే రకరకాల అనారోగ్య సమస్యలు మళ్ళీ మననే చుట్టుముట్టే ప్రమాదం ఉంది. సెప్టిక్ ట్యాంకులు రెగ్యులర్గా క్లీన్ చేయించుకోవడం, క్లీన్ చేయించుకున్న తర్వాత ఆ వ్యర్థాలు మళ్ళీ ఎక్కడనో పోయి కాలువల్లోనో చెరువుల్లోనో పడి మళ్ళీ మనకే అంటురోగాలు, మనకే రకరకాల జబ్బులు వచ్చే విధంగా కాకుండా సవ్యమైన పద్ధతుల్లో, శాస్త్రీయమైన పద్ధతుల్లో వీటిని చేయాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు హైదరాబాద్ మెట్రో సివరేజ్ బోర్డ్ మన దానకిషోర్ గారి నేతృత్వంలో చాలా మంచి కార్యక్రమం తీసుకుంది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే మాకు ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడనే దాదాపుగా 8 చోట్ల మనం అక్కడే మళ్ళీ వీటి కో ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టాం మొదనికి. తర్వాత దాంతోపాటు మరొక 3 చోట్ల ఉప్పల్లో నల్ల చెరువు, నాగారం, అదే రకంగా ఇంజాపూర్ అనుకుంటాం, 3 చోట్ల మొత్తం ఒక 80 KLD కెపాసిటీతో ఈ ఎఫ్ఎస్టీపీలు, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అందులో నల్ల చెరువుది పూర్తయింది. అందులో ఆస్కీ వారి పాత్ర చాలా గణనీయమైంది. ఐ వుడ్ లైక్ యూ టు ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు ఆస్కీ సిబ్బందికి అభినందనలు చెప్పాలి, హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బందికి కూడా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అంటే కేవలం ఒక ప్రభుత్వం అనుకోగానే లేదా ఒక అధికారి అనుకోగానే ఈ కార్యక్రమాలు జరగవు. భాగస్వామ్య పద్ధతుల్లో ఇటు ఎన్జిఓస్ కానీ, అదే రకంగా ఇటు ఆస్కీ లాంటి మాకు మార్గనిర్దేశం చేసే సంస్థలు కానీ, అదే రకంగా ప్రజలు కలిసినప్పుడే ఇట్లాంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి తప్ప కేవలం ఒక ప్రభుత్వం, ఒక అధికారి అనుకున్నంత మాత్రాన కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో. Dynamic Success the Junior College. Enter to win. Masters in MPC and BPC. Integrated coaching for NEET, IIT, JEE. Separate block for girls.
Better coaching, better planning, better environment with better results. Opposite Madannapet Mandi, Saeedabad, Hyderabad. Phone 04029701124. An Institute of Success Schools.